గురువులందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. చెప్పలపడ్డాం గురువులకి. ఈరోజు గురు పౌర్ణమి 2026 జూలై 29 సంవత్సరం గురు పౌర్ణమి రోజున కలిసాం. మరి ఈరోజు మనం గురువుల గురించి చెప్పుకున్నాం. గురువు ఎప్పుడు వస్తాడు అంటే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే వస్తాడు. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షం అవుతాడు నీ లైఫ్లో. ఏమండి మీరు ఇంత ముందు వస్తే ఎంత బాగుండేదండి, అసలు ఎంత కష్టాలు పోయినాయి మా లైఫ్లో అంటారు కొంతమంది. ఇంతకుముందే మీరు వచ్చి ఉంటే ఎంత బాగుండు అంటారు. అప్పుడు నువ్వు సిద్ధంగా లేవు. ఒకవేళ అప్పుడు గురువు వచ్చినా నువ్వు పోరా పో అంటావు. అందుకని మీరందరూ గురువు గురించి ఎప్పుడు ఆలోచించకండి. ఆ గురువు ఎందుకు అలా ఉన్నాడు, ఈ గురువు ఎందుకు ఇలా ఉన్నాడు అని మీరు అస్సలు ఆలోచించకండి. ఆ శిష్యుడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఈ శిష్యుడు ఎందుకు ఇలా ఉన్నాడు అని ఆలోచించాలి. ఓకే అండి. యా, కనుక శిష్యుని బట్టి గురువు ఉంటాడు, గురువుని బట్టి శిష్యుడు ఉండడు. యథా గురు తథా శిష్య కాదు, తథా శిష్య యథా గురువు. ఇప్పుడు మీరు ఆత్మజ్ఞానం కోరుకున్నారు కాబట్టి ఆత్మజ్ఞాన గురువుల దగ్గరికి వస్తారు. అక్కడ భజన చేస్తున్నారు, గమనించారా? భజన చేస్తున్నారు వాళ్ళందరికీ గురువు గారు వచ్చారు, నమస్కారం పెట్టారు. ఓకే, అక్కడ క్లాస్ ఉందా వెళ్ళండి అన్నారు. వాళ్ళు మేము భజన చేసుకుంటామండి అన్నారు. ఓకే, ప్రొసీడ్ అన్నాను. ఎందుకని అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇంకా జ్ఞానం అవసరం లేదు, వాళ్ళకి ఎప్పుడో అవసరం అవుతుంది. అంటే ఎవరైతే జ్ఞానం కోసం వచ్చారో వాళ్ళకి జ్ఞాన గురువులు దొరుకుతారు. ఎవరైతే భక్తి కోసం తప్పిస్తారో భక్తి గురువులు లభిస్తారు. ఎవరైతే సిద్ధత్వం కోసం తప్పిస్తుంటారో వాళ్ళకి సిద్ధ గురువులు దొరుకుతారు. ఎవరైతే మంత్రతంత్ర యంత్ర విద్యలు నేర్చుకుంటారో వాళ్ళకి ఆ తాంత్రిక గురువులు దొరుకుతారు. ఇప్పుడు చెప్పండి, గురువుని బట్టి శిష్యుడు ఉన్నాడా, శిష్యుని బట్టి గురువు ఉన్నాడా? శిష్యుని బట్టి గురువు ఉన్నాడు. బట్ ఈ లోకంలో ఎంతోమంది గురువులు అయితే ఉంటారు, ఎందుకని ఎంతోమంది శిష్యులు ఉన్నారు కదా. ఇప్పుడు సదానంద యోగి దగ్గరికి పితామహ పత్రి గారు వాళ్ళ మిత్రులు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరేది దొరకదు అన్నాడు సదానంద యోగి గారు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా అలాగే చెప్తాడు. అప్పుడు అందరూ జంపు. ఎవరికి కావాలి బ్రహ్మజ్ఞానం? పిల్లలు కావాలి, ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలి అనేవాళ్ళే. కానీ బ్రహ్మజ్ఞానం అడిగే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అప్పుడు సదానంద యోగి దగ్గర పత్రి గారు, అయ్యా మాకు అదే కావాలి అని కూర్చున్నారు. అప్పుడు ఆయన అదే బోధించారు. అప్పుడు పత్రి గారు అదే జ్ఞానాన్ని పొంది మనందరికీ జ్ఞానాన్ని అందించారు. చూసారా? అంటే ఒక బ్రహ్మజ్ఞానం ప్లేస్కి వెళ్ళాలి అంటే మిత్రులారా, ఇది వైకుంఠపాళి. శిష్యుడి మార్గం వైకుంఠపాళి, గురువు మార్గం వైకుంఠపాళి కాదు. గురువుకి అసలు ఏ ప్రాబ్లం లేదు, హాయిగా ఉంటాడు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయిలే. శిష్యుడి మార్గం వైకుంఠపాళి. వైకుంఠపాళి అని తెలుసు కదా, పాము పట్టం ఉంది కదా, పాము పట్టం అంటారు. మీరేమంటారు? పరంపర సోపాన పట్టం, అదే కదా. దానిలో మీరు ఆడుతూ ఉంటారు. ముందు నిచ్చెన ఎక్కుతారు, మళ్ళీ పాము నోట్లో పడతారు, మళ్ళీ ఈయన కిందకి దిగుతారు, మళ్ళీ నిచ్చెన ఎక్కుతారు, మళ్ళీ పడతారు. ఇలాగా ఆడుతూనే ఉంటారు. అంటే ఈ శిష్యుడు మార్గంలో అట్రాక్షన్స్ లేకపోతే ఇంకోటి వస్తాయి. మీరు ఒకటే పట్టుకోవాలి, ఆత్మజ్ఞానమే కావాలి, బ్రహ్మజ్ఞానమే కావాలి, అది వస్తే అన్నీ వచ్చేస్తాయి అని పట్టుకున్నారనుకోండి. మీరు అప్పుడు ఏ పాము నోట్లో పడకుండా చక్క పరమపద సోపానాన్ని చేరుకుంటారు. చిన్న సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, అవన్నీ ఎలాగైనా చేంజ్ అయిపోతాయి. అది పెద్ద విషయం కాదు. మీ టార్గెట్ మాత్రం బ్రహ్మజ్ఞానం మీదే ఉండాలి. మీ టార్గెట్ ఆత్మజ్ఞానం మీదే ఉండాలి. అర్థమవుతుందా మిత్రులారా? అప్పుడు మీరు పరమపద సోపానాన్ని చేరుకుంటారు, లేకపోతే ఎప్పటికీ చేరుకోలేరు. అందుకని ఎవరైతే ధ్యానంకి వచ్చారో వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానం కోసం తప్పించేవాళ్లే.
మామూలు వాళ్ళు రాలేరు ధ్యానంలోకి. మీరందరూ ధ్యానం చేస్తున్నారు అంటే బ్రహ్మజ్ఞానం కోసం మీరు తపిస్తున్నారు. మీ లోపల అంతరాత్మ తపిస్తుంది. దాని ఆకలి తీర్చట్లా మీరు, ఇంకా తీర్చాలి. ఎవరు వచ్చినా వీళ్ళ దగ్గర బ్రహ్మజ్ఞానం ఉందా లేదా? ఉంది. గట్టుకొని పట్టుకోండి వాళ్ళని. ఎంత బ్రహ్మజ్ఞానం ఉందో అంతా పిండుకోండి. మీకు మంచి నిమ్మకాయ దొరికింది అనుకో, ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? కోసేస్తారా నిమ్మకాయని? మీకు వంట చేయడం రాదు. నలుపుతారు దాన్ని, మామూలుగా నలుపుతారా, నేల మీద వేసి ఇలా 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 తిప్పి తిప్పి మెత్తగా చేసి అప్పుడు ఏం చేస్తారు? కోసి తర్వాత ఏం చేస్తారు? పిండడం. పిండాక ఏం చేస్తారు? అబ్బా అప్పుడే భార్య ఇంకా చూస్తారు, ఇంకా ఉంది, ఇంకా పిండుతారు. పిండి దానిలో తొనలు ఉంటాయి, అవి కూడా గీకి ఇంక ఇందులో ప్రపంచంలో ఎవడో రసం తీయలేడు అనుకున్నాకే పరేస్తారు. అవునా? అలాగా గురువుని పిండుకోవాలి. అర్థమైందా? అలా పిండుకోవాలి గురువుని. మీరు నలిపేయాలి గురువుని. దేంతో? సందేహాలతో. ఆత్మజ్ఞాన సందేహాలతో, అనుమానాలతో కాదు. గురువుని నలుపుతారు బాగా. నన్ను పట్టించుకోలేదు, వాళ్ళని పట్టించుకున్నారు, నా ఇంకా చూడలేదు, వాళ్ళ ఇంకా చూశారు, నాకు మర్యాద ఇవ్వలేదని గురువుని నలిపేస్తారు బాగా. అర్థమవుతుందా మిత్రులారా? ఆ నలుపుడు కాదమ్మా. జ్ఞానం కోసం నలిపేయాలి, చంపేయాలి, కురికెయ్యాలి, కాల్చుకు తినాలి గురువుని. అప్పుడు గురువుకి ఎంత ఆనందమో. మాకు అర్ధరాత్రులు కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పారు, నేను అందులో విన్నాను, అలా జరిగితే ఇలా ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఇంకా వాళ్ళతో రెండైనా చెప్తానే ఉంటాను. ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారు, ఇంకేంటి సార్ సంగతులు అంటారు. బుద్ధి లేనిదానా, మూరుగురాల ఫోన్ పెట్టే అంటాను. నాకు ఇంకేంటి సంగతులు అంటే ఒళ్ళు మండుతుంది. ఇంకేంటి సంగతులు అంటే గురువు ఇంకేంటి సంగతులు చెప్తారా చెప్పండి. ఏంటి సంగతులు అని అంటా నేను. మీరే చెప్పండి సార్ అంటారు. నేను చెప్పాలా? స్టేజ్ మీదే గురువు చెప్పాలి, కింద దిగా నువ్వు చెప్పాలి. నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని చెప్పాలి, మీరు నేర్చుకున్న అనుమానాలు, మీకు పొందిన అనుభూతులు పంచుకోవాలి. సో మిత్రులారా, మళ్ళా చెప్తున్నాను, మీ జీవితంలో గురువు పాత్ర అత్యంత విలువైనది. అయితే ఇక్కడ గురువు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గురువు అనగానే చాలామంది మా గురువు గారు అంటారు. యాక్చువల్గా 2 రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి లోకంలో. భౌతిక సబ్జెక్టు, ప్రాపంచిక సబ్జెక్ట్ ఉంది. అంటే ప్రాపంచిక సబ్జెక్టులు అంటే అన్నీ నేర్చుకోవాలి. మీరు వంట చేయాలంటే వంట చేసే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఓకే అండి. మరి మీరు క్రికెట్ ఆడాలంటే క్రికెట్ నేర్పే గురువు దగ్గరికి వెళ్ళాలి. చెస్ ఆడాలని చెస్ నేర్పే, సంగీతం కావాలంటే సంగీత గురువు దగ్గరికి వెళ్ళాలి. ఏబిసిడీలు కావాలంటే ఏబిసిడీ నేర్పే గురువు దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? మరి ధ్యానం కావాలంటే ధ్యానం నేర్పే గురువు దగ్గరికి వెళ్ళాలి. ధ్యాన విద్య అవ్వాలంటే శ్వాస అన్న గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే అభౌతిక గురువు, భౌతిక గురువు అని 2 గురువులు ఉంటారు మీకు. భౌతిక గురువు, అభౌతిక గురువు. భౌతిక గురువు అంటే మీ చుట్టూతో ప్రపంచంలో ఉన్న గురువులు. ఓకే. అభౌతిక గురువు అంటే వాళ్ళు భౌతిక లోకంలో ఉండరు, అభౌతికంగా ఉంటారు. వాళ్ళని చేరుకోవాలి మీరు. వాళ్ళని చేర్చేది ఎవరు? నీ శ్వాస. నువ్వు ధ్యానం చేయగా మనసు శూన్యమైపోయి ఆ గురువుని కలుస్తావు. అప్పుడు నీకు అద్భుతాలు మీరు చూస్తారు. అప్పటి వరకు ఏం అర్థం కాదు. భౌతిక ప్రపంచ గురువులతో పంచాయతీలో పడుతూనే లేస్తూనే ఉంటారు మీరు. అందుకని మిత్రులారా, మీ యొక్క గురువు లోపల ఉన్నాడు. మేము కేవలం మిత్రులు అంతే. కానీ ప్రపంచం భౌతిక గురువుని పట్టుకొని అలాడుతూ ఉంది. మోక్షం మా గురువు ఇచ్చేస్తాడు, మా గురువు పాదం అయితే చాలా మోక్షం. నాకు ఆమె వచ్చింది, సార్ కొద్దిగా కాళ్ళు చాపండి అంది. చాపాను. ఏం చేస్తావు పాప, నొక్కిద్దేమో, మాకు కాళ్ళు నొప్పులు పడుతుంటాయి కదా, నుంచొని నడిచి కొత్త ముందుకు చాపాను, నొక్కుతాను, దండాలు పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావు అన్న. మోక్షం కోసం గురువుని నమస్కరిస్తే మోక్షం వస్తుంది అని చెప్పింది. నీ మొహం వస్తుంది, ఏమి రాదు. ఆ గురువుకే మోక్షం లేదు, నీకేమిస్తాడు? మరి మోక్షం ఇచ్చేది ఎవరు? ఇచ్చేది కాదు అది. మోక్షం ఇచ్చేది కాదు, సాధించుకునేది. ఏమండి, ఇచ్చేదైతే భగవంతుడు అందరికి ఇవ్వడా అండి? ఆ గురువు గారికి ఇచ్చి నీకు ఇవ్వడా? చెప్పండి. తల్లి అందరి బిడ్డలు సమంగా ఇస్తుందా, ఇవ్వదా? అది ఇచ్చేది కాదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మాయి పెద్ద పిల్ల, ఈ అమ్మాయి చిన్నపిల్ల, మీకు 2 పిల్లలు.
పెద్ద పిల్లకి బండి కొని పెడతారు, చిన్న పిల్లకి కొని పెడతారా? కొని పెట్టరు కదా. ఎందుకు కొని పెట్టరు? చిన్నపిల్ల దానికి అప్పుడే అవసరం లేదు, దానికి తోలడం రాదు, చేతిలో బండి పెడితే అంతే యాక్సిడెంట్ చేసుకుంటుంది అని ఉంటుంది కదా. అలా ఇవ్వరు. అలాగ భగవంతుడు కూడా మోక్షం అనేది పెద్ద పిల్లలకి ఇస్తాడు. పెద్ద పిల్లలు అంటే ఎవరు? ఎవరైతే తమను తాము తెలుసుకున్నారో, ఎవరైతే తమ యొక్క కర్మను తాము స్వయంగా డిజాల్వ్ చేసుకుంటున్నారో, ఎవరైతే దివ్య జ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోతారో వాళ్ళకి మోక్షం ఇస్తారు. అంటే ఇచ్చారు అంటే అర్థం వాళ్ళు సాధించుకున్నారు. కనుక మోక్షాన్ని సాధించుకున్న అందరికీ ఒకసారి చప్పలు కొడదాం. మళ్ళీ గురువు యొక్క కృప ఉంటుంది, నేను ఒప్పుకుంటా దానికి. గురువు యొక్క కృప, తల్లి కృప ఉండదా పిల్లలకి? తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉండవా? తల్లి యొక్క ఆశీర్వాదం ఉండదా? చెప్పండి. ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు పిల్లలకు ఉంటుందా ఉండదా? పూర్వీకుల ఆశీర్వాదం ఉండాలి కూడా, ఉంటుంది కాదు, ఉండాలి. మీరు తాతలో తల్లిదండ్రులు ముత్తాతలు వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, వాళ్ళు బాధతో చనిపోయారు అనుకోండి, మీరు వాళ్ళకి సంబంధించిన ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మలేరు. కొన్ని కొంపలు మీరు అమ్మలేరు, కొన్ని స్థలాలు అమ్మలేరు, అమ్ముడు పోవు, వస్తూ ఉంటారు కింద మీద పడి. ఎందుకని? ఆ పూర్వీకులకి బాధ పెట్టారు. కొంతమందికి వంశం నిలబడదు, పిల్లలు పుట్టరు, పుట్టిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకని? బాధ పెట్టారు మీరు ఆ పూర్వీకుల్ని. అందుకని బ్లెస్సింగ్స్ ఉండాలి అంతవరకే. బట్ నిన్ను పరమపద సోపానాన్ని చేర్చేది మాత్రం అంతర్యామి, అంతర్గురువులు. అందుకని ఇద్దరు గురువులకి మనం ఒక్కసారి నమస్కారాలు పెట్టుకుందాం గురు పౌర్ణమి సందర్భంగా. బయట గురువులు, అంతర్గురువులు, అంతర్యామి బహిర్యామి ఇద్దరు ఉన్నారు. అంతర్యామి పని ఏంటంటే, బయట గురువు పని ఏంటంటే నిన్ను అంతర్యామి దగ్గర తీసుకెళ్లే దారి చూపించడం. అంతర్యామి గురువు అయిన పని ఏంటంటే నీ తీసుకెళ్ళాక నీ కథ నడిపించడం. వాళ్ళు చూసుకుంటారు. అక్కడి నుంచి అనుభవాలు రావడం, కళల ద్వారా తెలియడం అన్నీ వస్తాయి. ఓకే. సో అందుకని మిత్రులారా, అందరు గురువుల్ని వినండి. ఫస్ట్ ఎవరు గురువు, ఎవరు నా గురువు? ఫస్ట్ ఇది పెద్ద సమస్య మీకు. ఎవరు నా గురువు క్వశ్చన్ వేసుకోండి. క్వశ్చన్ వేసుకోగానే ఫస్ట్ మీ ముందు ప్రత్యక్షం అవుతారు. మీరు అనుకోండి చాలు, నా గురువు ఎవరు అనుకుంటే మనం ఒకళ్ళు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అవగానే వాళ్ళు ఏం చెప్తారు వినండి. వాళ్ళు చెప్పింది మీకు వినసొంపుగా ఉంది, నచ్చింది, హృదయానికి హత్తుకుంటుంది, మీకు అనుమానాలని పటాపంచలు అయిపోతున్నాయి. వాళ్ళ సమక్షంలో మీకు కాలం తెలియట్లేదు, వాళ్ళ సమక్షంలో మీకు ఎనలేని సంతోషం వస్తుంది. అతనే మీ గురువు. రూల్ నెంబర్ 1, కాలం తెలీదు. ఆ గురువు దగ్గర ఉంటే కాలం తెలీదు. రూల్ నెంబర్ 2, అతను చెప్తుంటే నీకు అరటిపండు వలిచిపెట్టినట్లు ఉంటుంది, అంతా అర్థమైపోద్ది, అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు వస్తాయి. రూల్ నెంబర్ 3, ప్రకృతి సహకరిస్తాయి. ప్రకృతి సహకరించేస్తుంది, వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాయి. నీ చైతన్యం అలా ఏర్పాట్లు చేసేది. ఈ విధంగా మీరు ఆ గురువుని ఎంచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది, నీ సమస్త క్వశ్చన్స్కి విడిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. పొగమంచు విడిపోయినట్టుగా సూర్యుడు రాగానే పొగమంచు ఏమైపోద్ది, మనం ఏమైపోద్ది. అలాగా నీలో ఉన్న అజ్ఞానము, భయము, చీకటి, దిగులు, అభద్రతాభావం, ఒంటరితనం మాటమయమైపోతాయి. దగదగదగలాడే సూర్యుడు ఉంటాడు, అతను నీ ప్రాపంచిక గురువు. అర్థమైందా? అతను నిన్న ఆత్మగురువు దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ వరకే అతని పని. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఆ లోపల ఆ గురువుకి ఈ గురువుకి మధ్యలో ఎవరున్నారు తెలుసా? వారిది చెప్పండి, ఎవరు? శ్వాస అన్న గురువు ఉన్నాడు. చప్పలు కొట్టండి. శ్వాస అన్న గురువుకి మేము శ్వాస అన్న గురువుకి ఏజెంట్లు అనమాట. ఆయనకు అప్పచెప్తాం తీసుకుపోయి, ఈ అమ్మాయి వచ్చింది, కూర్చో, జీవితం ఎలా ఉందండి, మా మొగుడు అండి ఎన్ని బాధలు పెడుతున్నాడండి. అందరు మొగుళ్ళు అలా బాధ పెడతారు. అస్సలు మా ఆయన అండి నాతో సరిగా మాట్లాడండి, మావిడిని అడుగు, ఆమె అలాగే చెప్పింది. వాడంతే, ఏమనాలా? వాడంతే, వీడింతే అనాలా? అయిపోయింది కదా. అవునండి, నిజమేనండి, వాడు అంతేనండి, అంతే అంతే అయిపోయింది. ఇంకేంటి? నువ్వు ఎన్నాళ్ళు ఏమనుకుంటున్నావు, అంత కాదు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమనుకోవాలి? అంతే, ఇక సమస్యలు. నువ్వు ఎదవే అడే కాదు ఎదవా కాదు అని ఎదవే అయిపోయింది. ఇంకేంటి? నా దగ్గరకు వచ్చి మీరు చెడ్డోళ్ళు అంటండి అంతే. అవునా, చెడ్డోడిని అయితే ఏంటి అన్నాను, అంతే అయిపోయింది. ఇంకా ఆమె అన్వేషణ పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయింది.
నేను చెడ్డోని కాదన్నాను అనుకో, నిరూపించడానికి 4 రోజులు నేను ప్రయత్నం చేయాలా, పట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేయాలా, ఇవన్నీ ఎందుకు గోలా, నువ్వు చెడ్డోడినా, చెడ్డోడిని అనుకో. అందుకే ఎప్పుడు నేను మీకు చెప్తాను, చూ కాన్సెప్ట్ వాడండి. చూ ఏంటది తెలుసా? చూ కాన్సెప్ట్ తెలుసా? ఎవడన్నా వచ్చి ఏదన్నా అన్నారనుకోండి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నువ్వు చెడ్డోడివి, మీరు చెడ్డోళ్ళే కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవ్వచ్చు అంటే వాడి ఆత్మ శాంతిస్తుంది, మన ఆత్మ బాధపడుతుంది. అవ్వకపోవచ్చు అంటే మళ్ళీ మన ఆత్మ శాంతిస్తుంది. అర్థమైందా? ఏనైనా ఆన్సర్ ఇది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏంటంట, మీ ఇల్లు కట్టలేరా, ఈ సంవత్సరం ఇల్లు కట్టాలండి, కట్టచ్చు కట్టకపోవచ్చు. అర్థందా? ఈ పిల్లకి పెళ్ళి అవుద్దా అండి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవుద్ది అనుకున్నారనుకోండి, ధీమా వస్తుంది మీకు, ఇక సర్వనాశనం, ఏ ప్రయత్నం చేయరు. అవ్వదు అనుకున్నారనుకోండి, మళ్ళీ దుఃఖం వస్తుంది. రెండు డేంజరే. అందుకని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ప్రతిదానికి అలా అనుకోండి, ఇంకా అసలు ఏ గొడవ లేదు. ఇంకా ఏం చేయాలో అది చేస్తారు, లేకపోతే ఎప్పుడు బానిసత్వంతో బతుకుతుంటాం. అందుకని మిత్రులారా, మీ ఆత్మని గౌరవించుకోండి. మీరు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాల్సింది మీ అంతర్యామిని. అన్నమయ్య కూడా అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే వచ్చి అన్నాడు. అంతర్యామి అన్నాడు. అంతర్యామి. మీరు మీ అంతర్యామిని గౌరవించుకోవట్లేదు, సాగిలు పడిపోతున్నారు వెళ్ళి. ఏ గురువు ఉంటే అమ్మో ఈయనే మోక్షం ఇచ్చేవాడు, ఈయనే ఉద్ధరించేవాడు, ఈయనే నా జీవితాన్ని మార్చేసేవాడు, ఈయనే నా కష్టాలు తొలగించేవాడు, ఈయనే నా కర్మలు పోగొట్టేవాడు. గురువులు తప్పు కాదు, అది శిష్యులు తప్పు. నీ బుద్ధి ఏమైంది? భగవంతుడు ఆ గురువుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో నీకంతే జ్ఞానం ఇచ్చాడు, ఆ గురువుకి ఎంత చైతన్యం ఇచ్చాడో నీకంతే చైతన్యం ఇచ్చాడు. నువ్వు పెంచుకోవడం లేదు, అది నీ తప్పు. చూడండి ఎంతమంది గురువులు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది బోల్డ్ మంది గురువులు. మన తపానంలో బోల్డ్ మంది గురువులు పెట్టాం. అందుకే మన సద్గురుస్ మూమెంట్ అంటాం. అందరు గురువులు ఉంటారు నా దగ్గర. ఒక్క గురువు కాదబ్బా, ప్రపంచంలోని గురువులందరినీ తెచ్చిపెట్టేస్తా. అయితే ఆ గురువులు జ్ఞానాన్ని తీసుకోవాలి, ఆ గురువులు గౌరవించాలి, అంతవరకే. ఆ గురువులకి భగవంతుడు ఎటువంటి చైతన్యాన్ని ఇచ్చాడో నాకు అదే చైతన్యం ఇచ్చాడు, నీకు అదే చైతన్యం ఇచ్చాడు కదా. మరి ఇంకేంటి, మీరు మిమ్మల్ని అంతరాత్మను తీసుకెళ్ళి సాగిలు పడేలా చేస్తారు. మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించండి అంతవరకే, ప్రేమించండి అంతవరకే, కానీ నీ అంతరాత్మ కన్నా ఎక్కువ కాదు. మా గురువు చచ్చిపోండి, చచ్చిపోతాను, పిచ్చా ఉన్నా నీకు? మీరు చెప్పండి, దూకేస్తానంటారు. ఈరోజు ఎంత పిచ్చోళ్ళు ఉన్నారంటే ఈ లోకంలో. ఏదన్నా ఒక బాగా ఫేమస్ గురువు, వాళ్ళని చంపేయండి అంటే వీళ్ళు చంపేస్తారు. మరి ఒసామా బిన్ లాడెన్ పెద్ద గురువు ఆయన, చంపేయండి అంటే చంపట్లేదా? అలాగే హిందువుల్లో కూడా గురువులు ఉన్నారు, చంపేయండి ముస్లింలు అందరిని చంపేస్తారు వెళ్ళి. మీరు బానిసల్లో బతకండి. మీ అంతరాత్మ భగవంతుడు. మిత్రులారా, మీ అంతర్యామిని మించిన భగవంతుడు లేడు ఈ లోకంలో, సృష్టిలో. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే అంతర్యామిగా ఉన్నాడు నీకు. నువ్వు ఆయన చెప్పింది వినాలి. వీళ్ళు సీనియర్స్ కాబట్టి వినొచ్చు. సీనియర్స్, ఇప్పుడున్న గురువులందరూ ఎవరు? సీనియర్స్. వాళ్ళ దగ్గర ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది కనుక వాళ్ళని మీరు స్వీకరించండి. అందుకే వినండి, నీకు నచ్చిందా పట్టుకోండి, నచ్చలేదా నమస్కారం పెట్టండి, అంతే, సింపుల్. మళ్ళీ ఆయన చెడ్డోడు ఈయన సరైనవాడు అని తీర్మానించండి. ఏ గురువు చెడ్డవాడు కాదు, మంచివాడు కాదు. సరి అయిన అన్న పదం వాడండి. సరి అయిన. ఇప్పుడు ఈ గురువు నాకు సరైనోడు, ఆ గురువు సరికానివాడు. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకుందామని వచ్చారు, ఆత్మజ్ఞానం నేర్చుకుందామని వచ్చారు, నేను ఆత్మజ్ఞానమే బోధిస్తా. ఓకే, అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు, వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళకి దేవుడి యొక్క లీలలో అవి చెప్పాలి. దేవుడు అంటే ఏంటి, విభూతి రాసే గురువు కావాలి వాళ్ళకి. నేను రాయను అన్నాను, దండేస్తా ఉన్నారు, వద్దన్నాను. పాదాలకు పసుపుతో కడుగుతూ ఉన్నారు, సావగొడతాను అన్నాను, నా జోలు రాకండి అన్నాను. ఈడేం గురువు రా, వేస్ట్ అని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి నేను సరికాని గురువుని. అర్థమవుతుందా? అంటే ఈ లోకంలో సరైన గురువు, సరికాని గురువు అని ఉన్నారు. సరైన గురువు అంటే ఏంటి, నీకు సూట్ అయినవాడు అని అర్థం. సరికాని గురువు అంటే ఏంటి, సూట్ కానివాడు అని అర్థం, అంతే. ఇప్పుడు వాళ్ళకి నేను సూట్ కాను, వాళ్ళు ఇంకో గురువు దగ్గరికి పోతారు, మంత్రదీక్ష ఇచ్చే గురువు దగ్గరికి పోతారు. వాళ్ళకి
అది తప్పు కాదు, రైట్ కాదు, సరి అయిన పదం గుర్తుపెట్టుకోండి. అందుకే బుద్ధుడు ఆ పదం అంటారు చూడండి అక్కడ, అష్టాంగ మార్గంలో సమ్మో దిట్టి అంటే సరి అయిన దృక్పథము. సరి అయిన అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భాషలో మీరు వాడకూడని పదం ఏంటంటే, ముఖ్యమైన పదము మంచిది చెడ్డది అన్న పదం వాడద్దు. అదేందండి, మంచిది చెడ్డది అన్న పదం వాడకూడదు ఆధ్యాత్మిక వ్యక్తులైతే. మరి ఏ పదం వాడాలండి? సరి అయిన సరికాని. ఇప్పుడు ధ్యానం ఉంది, సరి అయిన ధ్యానము, సరికాని ధ్యానము, రెండు ఉంటాయి. సరి అయిన అంటే గొప్పదని కాదు అర్థం, మనకు సూట్ అయింది. సరికానిది అంటే మనకు సూట్ కాంది. అర్థమైందండి? ఇట్స్ సూటబుల్ ఫర్ యూ అని అర్థం. ఇదిగో అక్కడ మా యోగా మాస్టర్ ఉన్నాడు, ఆయనకి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించంటే ఆయనకి సరికాంది అది. ఆయనకి ప్రాణాయామాలు చేయాలి, ఆయన రూల్ అది, అది ఆయనకి సరైంది. రామ్దేవ్ బాబాకి ప్రాణాయామాలు చేస్తాడు, ఏవో ఉంటాయి, కొండలో పట్టణం తిప్పటాలు ఇవన్నీ చాలా ఉంటాయి, అది వాళ్ళకి సరైంది. యోగా వాళ్ళకి. నువ్వు యోగా కావాలనుకున్నప్పుడు యోగా గురువు దగ్గరికి వెళ్ళాలి. శరీరానికి కావాలి అక్కడికి పోవాలి. అందుకని మిత్రులారా, పర్ఫెక్ట్ విషయం ఏంటంటే సరి అయిన గురువు ఉన్నాడే తప్ప చెడ్డ గురువు లేడు. జ్ఞాన గురువు ఉన్నాడు, అజ్ఞాన గురువు ఉన్నాడు కదా తప్ప చెడ్డ గురువు మంచి గురువు ఉండరు. శిష్యుడు మాత్రం బుద్ధి లేనివాడు ఉంటాడు, బుద్ధి ఉన్నవాడు ఉంటాడు. నీకేది సూట్ అయితే అక్కడికి వెళ్ళిపో, నీకేమనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపో, కొన్నాళ్ళు అది చెయ్యి. నా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తారు, సార్ నాకు ఆ గురువుగారి దగ్గర దీక్ష తీసుకోవాలని ఉందండి అండి, పో అంటాను, వెళ్ళంటాను. గురువు అంటే లక్షణం గుర్తుపెట్టుకోండి, ఎవరు సరి అయిన గురువు అంటే బంధించిన వాడే సరి అయిన గురువు. నిన్ను తన దగ్గర బంధించాడంటే అతను సరి కాని గురువు. ఓ నచ్చినట్టు నేర్చుకోపో అనాలి, అతను సరైన గురువు. ఓకే, చెప్పలు కూడా గురువులకి